రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు సర్వనాశనం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కని మీకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ నేతలపై దుమ్మెత్తిపోశారు. సింగరాయకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జరిగిన కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు కర్ణా తిరుపతమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను తాము సూపర్ సక్సెస్ చేసి ప్రజల వద్దకు తొలి అడుగు వేస్తే వారంతా తమకు సాదర స్వాగతం పలికారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డుపై పడిన గుంటకు మట్టి కూడా వేయలేదని, పొరుగును ఉన్న రాష్ట్రాలు ఇక్కడ రోడ్లపై ఉన్న గుంటలను చూసి జోకులు వేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో 150 కోట్ల రూపాయలతో రాష్ట్రాన్ని గుంటలు లేని రాష్ట్రంగా చేసినట్లు తెలిపారు. నాయకులు వస్తుంటారు పోతుంటారని, పార్టీని నమ్ముకున్న వారికి పదవులు వస్తాయి అనే దానికే కర్ణ కోటిరెడ్డి నిదర్శనం అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీలో అంకిత భావంతో పనిచేయటం వల్ల ఆయన భార్య తిరుపతమ్మకు కొండపి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చిందని మంత్రి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిచేస్తూ సూపర్ 6 అమలు చేస్తున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సామాజిక భద్రతా పింఛన్లను కూటమి ప్రభుత్వం ప్రతి నెల 2300 కోట్ల రూపాయలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందనం అందించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని, ఈ పథకం ద్వారా మహిళలు తనతో పంచుకున్న ఆనందాన్ని మంత్రి స్వామి గుర్తు చేసుకున్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గంలో పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు చేసిన అభివృద్ధి తమకు శ్రీరామ రక్షగా ఉందన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన కొంతమంది పార్టీని వీడితే కొండేపి నియోజకవర్గంలో ఒక్కరు కూడా వెళ్ళలేదన్నారు. గత 40 ఏళ్ల నుండి ఇక్కడ దామచర్ల కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారని, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందల్లో మాదిరిగా 100కు 100% పంచాయతీలను మనమే గెలవాలన్నారు. ఈ సభలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తదితరులు ప్రసంగించారు. ముందుగా పాకల రోడ్డు నుండి మంత్రులు, శాసనసభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణా తిరుపతమ్మ తదితరులు భారీ ఊరేగింపుగా వచ్చారు. వేదికపై ఉన్న ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ డైరెక్టర్లతో మంత్రి స్వామి ప్రమాణ స్వీకారం చేయించారు. రెండవది ఇన్ఛార్జి వర్యులు గూడూరు ఎలక్షన్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. దర్శి ఇన్ఛార్జి వర్యులు శ్రీమతికి రావాల్సిన కోరుతున్నాము. అయినాపట్నం రాజేష్ గారిని పాలక మండలి సభ్యులందరూ కూడా
ముందుకు రావాల్సిన బాబు వేదిక మీద కూర్చోవలసిన తెలియజేస్తున్నాం. నిలబడే వాళ్ళందరూ చైర్స్ ఖాళీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చోండి. కొండేపి మార్కెట్ యార్డు చైర్మన్ గా నియామకం చేసినందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు బైలాలకు లోబడి రైతులకు వ్యాపారులకు కార్మికులకు సేవ చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణము చేస్తున్నాను. ఇప్పుడు కొండేపి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియామకం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు బైలాలకు లోబడి రైతులకు వ్యాపారులకు కార్మికులకు సేవ చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ యువ నాయకులు మనందరినీ ముందు నడిపిస్తున్నట్టు నాయకులు రామచంద్ర సత్య గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. మనం తెలుగుదేశం పార్టీ ఏర్పడి సుమారుగా ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ జెండా ఎగరవేసింది. ఈ నియోజకవర్గం ప్రత్యేకత, ఇక్కడ మంచికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు మన నియోజకవర్గం 14-19 గౌరవ మంత్రివర్గ స్వామి గారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మొన్న 19 నుంచి 24 కనీసం వైకాపా నాయకులు తప్ప మట్టి కూడా వేసిన దాఖలు లేవు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చి సూపర్ 6 ఏదైతే మనం ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తీసుకెళ్లామో ఈ రోజు ఆ సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సుమారుగా ఒక పెన్షన్ కి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు పెద్దలు అనేక మంది అందరూ వచ్చారు. మన పిలుపు కోరిక మన కొండేపి నియోజకవర్గం అంటే అందరికి అమితమైన ప్రేమ. ఈ రోజు మనందరినీ ఆశీర్వదించడానికి అనేక మంది నాయకులు అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో మనకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య త్రాగునీరు సమస్య. మొన్నే మన మంత్రి గారు పాలేరికి కూడా ఒక 0.5 TMC వాటర్ కూడా శాంక్షన్ చేసుకొని రావడం ఈ సందర్భంగా ఈ సభ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని కూడా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు గౌరవ R&B మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి మన నియోజకవర్గంలో కూడా కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి. మన 2 రింగ్ రోడ్లు కూడా డబుల్ రోడ్ చేయవలసిన ప్రతిపాదనలు కూడా మనం ఆయన సార్కి కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రివర్గకి తప్పకుండా 5 సంవత్సరాల్లో కూడా అవి పూర్తి చేస్తామని. అలాగే ఎంత అదృష్టం, ఎందుకంటే మా పోర్టులకు కూడా ఆయనే మంత్రి అవ్వడం కూడా చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నాను. నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, మాకు మంత్రివర్యులుగా BC జనార్దన్ రెడ్డి గారు ఉండడం కూడా పనులు చేసుకోవడానికి కూడా చాలా అనుకువగా ఉంది. ఈరోజు ఈ సభ సందర్భంగా
పాకల బీచ్ను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని, అలాగే ఈ బీచ్ని కూడా రాబోయే రేపు అక్టోబర్లో ఒక మంచి బీచ్ ఫెస్టివల్ పెట్టి టూరిజంని ప్రమోట్ చేయాల్సింది కూడా కోరుకుంటూ, ఈరోజు మన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ ప్రతి విషయం మన మంత్రి గారికి క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి లేని అవకాశం, అదృష్టం ఆయన కలిగింది. సుమారుగా 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అటు ఫస్ట్ అతను మన ఇన్ఛార్జిగా, దాని తర్వాత గవర్నమెంట్లో శాసనసభ్యుడిగా, ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా, ఈరోజు మళ్ళీ అధికారంలో మంత్రిగా ఆయనకి అన్ని అవకాశాలు మీరందరూ కల్పించినందుకు ఈరోజు మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పుంజుకుంటుందని ఈరోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఏఎంసీ చైర్మన్ గా మన కోటిరెడ్డి గారిని వాళ్ళ సతీమణి మనం నియమించుకోవడం, పార్టీకి 30 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని ఆటుపోట్లున్నా మన వెనకాల నిలబడిన ఒక మంచి వ్యక్తికి ఈరోజు ఇవ్వడం, మీరు కూడా నాకు సహకరించినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా మొన్న గత ఎన్నికల్లో మనకి అవతల నుంచి కూడా మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఒక్క నాయకుడు కూడా పార్టీ మారిన నియోజకవర్గం ఏది ఉందంటే అది ఒక కొండేపి నియోజకవర్గం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రాబోయే రోజుల్లో సుమారుగా మీరందరూ 40 సంవత్సరాల నుంచి మా దామచర్ల కుటుంబాన్ని ఆదరిస్తూ, అభిమానిస్తూ, ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, మీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం తీసుకున్నాం. నియోజకవర్గంలో త్వరలో రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంటున్నాయి. అందరం సన్నద్ధం కావాలి. తప్పకుండా మొన్న పులివెందుల్లో ఏదైతే డిపాజిట్ రాలేదో అలాగే మాదిరిగా రేపు నియోజకవర్గంలో మొత్తం 100 పంచాయతీలు కూడా మనం గెలవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మంచి చేస్తే 10 మంది మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు పేకలు పోద్దామా, మనుషులు లేపేద్దామంటే జనాలు హర్షించరు. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడికి ఈ సభ ద్వారా ఆయన విన్నవించుకుంటున్నా, మీ మనసు మారి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు నీకు మొన్న అధికారం ఇస్తే 20 సంవత్సరాలు దీన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయావు, నీకు మనసు మారాలని కోరుకుంటూ, ఈరోజు మళ్ళీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఐటీ కంపెనీలు కూడా చాలా వైజాగ్ కూడా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా రాష్ట్రం అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం రావటం, ఈరోజు మన రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి దూసుకెళ్తుందని మీరందరూ కూడా, మన కార్యకర్తలందరూ కూడా మనం చేసిన అభివృద్ధిని మొన్న ఇంటింటి తెలుగుదేశానికి కూడా మన తొలి అడుగు కార్యక్రమం ద్వారా అందరం సుమారుగా మన నియోజకవర్గంలో 70,000 ఇళ్ళకి మీరు అందరూ తీసుకెళ్లి పాంప్లెట్ తీసుకున్నందుకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ఇంకా మన నియోజకవర్గానికి చేయవలసిన పనులు కూడా ఏముండవు. మొన్న గౌరవ మంత్రివర్గ గారు కూడా, మన స్వామి గారు కూడా తెలియజేయడం జరిగింది. మన ప్రధాన సమస్య సంగమేశ్వరం ప్రాజెక్టు, దానికి కూడా సుమారుగా ఒక 150 కోట్లతో డిపిఆర్లు రెడీ అవుతా ఉన్నాయి. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య, అటు సంగమేశ్వరం ప్రాజెక్టు, పాకల బీచ్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తితోటి ఇక్కడ ప్రారంభమైంది. తిరుపతమ్మ గారి యొక్క నియామకంతో అర్థమవుతా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 2019-25 మధ్య పిఎం ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తే ప్రీమియం మేమే కడతాం, ఫసల్ బీమా యోజన అవసరం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని దగా చేసి
ప్రీమియం కట్టకుండా 2021 నుంచి 2025 వరకు కూడా నష్టపోయినటువంటి రైతులకి ఒక్క పైసా కూడా బీమా అందలేదంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న రైతాంగం నష్టపోయింది. ఇక్కడ కొండేపి ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం. ఇక్కడ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో అందరి నోట్లో కూడా మట్టి కొట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి. అదేవిధంగా సకాలంలో ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించి సేకరణ రైతుల దగ్గర నుంచి కనీస మద్దతు ధర ఇచ్చి తీసుకునే సేకరణ చేసి ఆ డబ్బు చెల్లించేటటువంటి దుస్థితి 2019-24 మధ్య ఉంది. ఇవాళ ఒక వాట్సాప్ తోటే గవర్నెన్స్ అని మీ యొక్క పండించినటువంటి ఫలసాయాన్ని అతి తక్కువ సమయంలో మీకు డబ్బు అందేటటువంటి విధంగా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడిన తర్వాత ఎంత వేగంగా కార్యాచరణతో ముందుకెళ్తున్నామో మీరందరూ కూడా గమనించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బదిలీ ఎవరైతే పొగాకు పండిస్తున్నారో మార్కెట్ ద్వారా మిమ్మల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి యూరియా సబ్సిడీ ప్రతి బ్యాగ్కి 2,000 రూపాయలకి పైగా యూరియా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో రాష్ట్రానికి అందుతూ ఉంది. దానిలో భాగంగా కొండేపి ఏదైతే వ్యవసాయ ఆధారితంగా ఇక్కడ రైతులు ఉన్నారో మీరందరికీ కూడా సహాయం అందుతూ ఉంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ 5,000 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం 7,000 రూపాయలు మొదటి దఫా, మొత్తం 20,000లో 7,000 రూపాయలు మొదటి దఫా మీ అందరికీ కూడా కొన్ని రోజుల క్రితం అందినటువంటి సంగతి మీ అందరికీ తెలిసింది. ఈ విధంగా ఒక కమిట్మెంట్ ఏదైతే ఇచ్చామో, ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రభుత్వంగా ఈ రోజు ప్రజలకి సేవ అందించేటటువంటి ప్రభుత్వంగా సూపర్ 6 ఏదైతే చెప్పామో ప్రతి ఒక్క దాన్ని ఈ ఒక్క సంవత్సరంలో అంచెలంచెలుగా నిన్న ఆగస్టు 15కి మహిళా పనులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఏ కమిట్మెంట్స్ ఇచ్చామో ఆ కమిట్మెంట్స్ ని ఆర్థికంగా ఎంతో భారంగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కార్యాచరణ తీసుకున్నారు. ప్రీమియం కట్టకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి వాళ్ళ డ్రామాలు వేసేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ముఖ్యంగా ఇవాళ వ్యవసాయ మార్కెట్ కి సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తిరుపతమ్మ గారు ఆమె ఇండియన్ సర్కార్ సారథ్యంలో ఏ విధంగా రైతుల్ని వాళ్ళని సరైనటువంటి సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని మార్కెట్ యార్డ్ ద్వారా ఇవ్వటము, కరుణా కోటిరెడ్డి గారి కుటుంబం మా నాన్న దగ్గర నుంచి నమ్మకంగా ఉంటుంది, అందుకని వారిని గౌరవించామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇంతకుముందే. ఆ గౌరవాన్ని, దామచర్ల కుటుంబ గౌరవాన్ని సంపాదించుకోవటం అనేది అది మామూలు విషయం కాదు. వారి గౌరవాన్ని, వారి అభిమానాన్ని మనం చూరగలమంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి దాని ఉద్దేశం. దానిని మనం పదవి తీసుకున్న తర్వాత వారికి మనం అండదండలుగా ఉంటూ వారిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఢిల్లీలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మనం ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి మాటలు ఒక్కొక్కటిగా మనం నెరవేరుస్తూ ఉన్నాం. అది మన అదృష్టం. కానీ కొండేపి నియోజకవర్గంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తూ ఉంది. ఒకటి, మా పెద్దలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రి కావటం ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వర్గాల వారు చేసుకున్నటువంటి ఒక అదృష్టం, మాకు ఆత్మగౌరవం. ఆయన మంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాడుబడినటువంటి మన బిడ్డలు చదువుకున్నటువంటి హాస్టళ్ళన్నీ కూడా ఒక్కొక్కటిగా బాగు చేస్తూ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం మన బిడ్డలు స్నానాలు చేసే గదులు కూడా కనీసం తలుపులు బిగించలేనటువంటి పరిస్థితి, ఆత్మగౌరవం లేనటువంటి పరిస్థితులు మన బిడ్డలకి ఆ రోజుల్లో చదువులు జరుగుతూ ఉంటే ఈరోజు
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మన షెడ్యూల్ కులాల మన ఆడబిడ్డల యొక్క గౌరవం, వారి చదువు, వారి సంక్షేమం చూస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఆయన నేను గుర్తించాను. స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి వచ్చిన దగ్గర నుంచి నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. అప్పుడే నేను ఈ నియోజకవర్గంలో ఒక ఊరికి సర్పంచ్గా స్టార్ట్ అయ్యాను. ఆ ప్రయాణంలో నాతో పాటు ప్రయాణం చేసిన కర్ణా కోటిరెడ్డి ఫ్యామిలీకి ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే చాలామంది మిత్రులు నాతో పాటు కలిసి పనిచేశారు. ఈ నియోజకవర్గంలోకి వస్తే అనేక విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. పెద్ద ఆయనతో పాటు మా ప్రయాణమే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మరొక్కసారి నేను చీరాల నుంచి ఇక్కడికి వచ్చి అందరినీ గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. సో ఇక్కడ మార్కెటింగ్ కమిటీ యొక్క ఆవశ్యకత గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మేలు జరగాలన్నటువంటి ఆలోచనతో మరి ఈరోజు కర్ణా కోటిరెడ్డి గారు, తిరుపతమ్మ గారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేస్తారని నమ్ముతున్నాను. సో ఎందుకంటే చాలామంది మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క మార్కెటింగ్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి కర్ణా తిరుపతమ్మ గారు, వారి భర్త గారు కోటిరెడ్డి గారికి, అలాగే మిగతా డైరెక్టర్స్ అందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొండపి నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఒకవైపు కృష్ణార్జునుల వలె ఉన్నటువంటి మంత్రివర్యులు స్వామి గారు, రెండవ వైపు దామచర్ల కుటుంబ సభ్యుడు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అయినటువంటి సత్య గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకొని పోయేదానికే కాదు, అన్ని విషయాలలో మీకు అండదండగా ఉండడంలో వారిద్దరూ ఒక అన్యోన్య దీనితో ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ కర్ణా తిరుపతమ్మ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినటువంటి విషయానికి సంబంధించి నేను సత్య గారిని బావమర్దిని పిలుస్తాను. నేను సత్య గారు నాకు ఫోన్ చేసి బావ మీరు రావాలని చెప్పాడు. చెప్పినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ కోటిరెడ్డి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం అంటే నిజంగా వారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎందుకు సుస్థిరంగా గెలుస్తున్నారు అనేటువంటిది ఈ ఎంపిక ద్వారానే మాకు అర్థమవుతుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే పార్టీని నమ్ముకొని గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులకి ఈరోజు పార్టీ అండగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అండగా ఉంటుందని ఇక్కడ కర్ణా కోటిరెడ్డి గారు వారి సతీమణి తిరుపతమ్మ గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ ని ఎంపిక చేయడం ద్వారా ఒక బలమైనటువంటి ఈరోజు మెసేజ్ ని పంపించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం 1 సంవత్సరం 4 నెలలు అయినా కానీ ఇంటి సూపర్ 6 హామీలు దగ్గర 80% 90% ఫుల్ఫిల్ చేసిన విషయం నేను గుర్తు చేస్తాను. నేను కూడా ఎలక్షన్ లో తిరిగినప్పుడు ఈ సూపర్ 6 రోడ్డు వీధి తిరిగి చెప్తా ఉంటే ఇంటింటికి నిజంగా వచ్చిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందులలో మనము ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలమా అనేది నాకే అనుమానం వచ్చిన తర్వాత ఈరోజు పెన్షన్లు 4,000 రూపాయలు, దీపం స్కీము, తల్లికి వందనము, మహిళలకి బస్సు, ఇవన్నీ ఇంత తొందరలోనే చేశారంటే చంద్రబాబు నాయుడు గారు గారిని ఎందుకు ముఖ్యమంత్రిగా మనమందరం ఎన్నుకున్నామో అది ఆయన నిరూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు రైతులకి
పోయిన ప్రభుత్వం టోటల్ గా నిర్లక్ష్యం చేసింది. ఈసారి వచ్చిన వెంటనే మనందరం పోలవరం ప్రాజెక్టు కానీ, దాని తర్వాత ఈరోజు అన్నదాత సుఖీభవ కానీ, దాని తర్వాత అనేక ఎన్ఆర్జీఎస్ లో రైతులకి సహాయపడే విధంగా స్కీములు తీసుకోవడం కానీ, దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇన్ని మంచి పనులు చేశారు. సో ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండడానికి ఇంత చాలా మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సంతోషకరం. సోదరుడు కోటిరెడ్డి గారు మాకు 25 సంవత్సరాల నుంచి నిద్రలేస్తే మా కందుకూరు టౌన్లోనే కనిపిస్తూ ఉంటాడు. ఒక పార్టీకి కమిటెడ్గా పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారి అడుగు జాడల్లో స్వర్గీయ మన బొమ్మల మాలకొండయ్య గారి ఇద్దరు కూడా కొండేపి మండలంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి ఆ కష్టానికి ఫలితమే ఈ రోజు మార్కెటింగ్ యాక్ట్ చేయడం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసిన వాళ్ళకి పదవులు వస్తాయనే దానికి ఈ రోజు ఈ మార్కెట్ కమిటీ కోటిరెడ్డి గారి ఫ్యామిలీకి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయాన్ని ఈ సందర్భంగా భావిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే రైతు కుటుంబాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది. అలాగే ఈ రోజు కొండేపి కందుకూరు నియోజకవర్గాలు రెండు పక్క పక్కన ఉంటాయి. మా అన్ని కూడా వ్యవసాయ కుటుంబాల్లో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం కోసం ఈ ప్రభుత్వం ఆ రోజు మన ప్రాంతానికి ప్రకాశం జిల్లాని ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో దానికి ఫలితంగానే ఈ రోజు ఇందాక సోదరులు చెప్పినట్లు మా నియోజకవర్గంలో BPCL కానీ, అలాగే పోర్ట్ కానీ, ఇండోసోల్ పరిశ్రమ కానీ, అలాగే ఒంగోలులో మనకి హార్బర్ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రకాశం జిల్లా మీద తెలుగుదేశం పార్టీకి విపరీతమైన అభిమానం ఉంది. ఆ కమిట్మెంట్ తోనే మొన్న మన అన్ని సీట్లు కూడా మ్యాక్సిమం సీట్లు తెలుగుదేశం పార్టీకి రావడం, రాబోయే రోజుల్లో మనందరం కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఒక కమిట్మెంట్ తో ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉందో వీటిని కూడా ప్రజలే బలంగా తీసుకొని పోయి స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వన్ సైడ్ గా జరిగే విధంగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ గెలుపుకి ఎంత కష్టపడ్డాం మీ అందరికి తెలుసు కదా. అపోజిషన్ లో మనం కొండేపిల్ల మీటింగ్ మాట్లాడుకున్నాం, గుర్తుందా లేదా? ఆ రోజే మనం కేకేశాం. కాబట్టి ఈ వచ్చిన అధికారాన్ని మనం ఎంత జాగ్రత్తగా స్థానిక సంస్థల్లో కానీ 2029లో మళ్ళా ఏ విధంగా గెలవాలనే ఉద్దేశంతో మనందరం చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈరోజు మన కార్యకర్తలు ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను కొద్దిగా ఇబ్బంది పడ్డా మీకు చెప్పేది. అవతల పార్టీ వాళ్ళు అరే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి, నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, లోకేష్ బాబు గారు చక్కగా విద్యాశాఖలో ఉన్నారు, రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఐటీ పరిశ్రమలు కానీ తెస్తున్నారని చెప్పి వాటిని కానీ, మరి మన పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా మనకి మంచి పథకాలు కానీ అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో మనం చక్కగా అన్ని పనులు చేస్తుంటే అవతల పార్టీ వాళ్ళు మెచ్చుకుంటుంటే మన వాళ్ళు చిన్న దానికి ఇల్లుగా చేయబడుతూ మన పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు మెంబర్ కొన్ని సుపరిపాలన చేయమంటే చేయకుండా ఎక్కువ అంటే కొండేపి వాళ్ళు, అవునా కదా? మీరేమనుకుంటున్నారంటే చాలు ఏమని అనుకుంటున్నారు. కానీ రాజకీయంలో ప్రతిరోజు విద్యార్థిగా ఉంటేనే మన రాజకీయాల్లో ఉండగలుగుతాం. మంత్రి అయినంత ఆనందంగా ఉన్నాం, ఎందుకంటే ప్రతి వాళ్ళకు నోట్లో నాలిక ఉంటూ మరి మీకు కూడా మంచి నాయకుడు ఉన్నాడు. అదేవిధంగా మా సత్యబాబు ఏదైనా మూలా శంకరుడు. కాబట్టి మీకు ఇటువంటి కుటుంబం రామచంద్ర వారి కుటుంబం కూడా మనకు ఉంది. కాబట్టి అందరం కష్టపడి, ఎందుకంటే నేను చెప్పేది ఈ కుర్చీలు చూస్తే అర్థమవుతుంది ఏదో అయిపోయింది వెళ్ళిపోతామని. మనం ఇటువంటి టైంలో ఇంకా గట్టిగా ఉండాలి, అధికారం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే నేను కొద్ది కటువు చెప్తున్నాను కాబట్టి మీరు బాధపడద్దు. దామచర్ల కుటుంబం ఆ పెద్ద ఆయన 2004లో నాకు టికెట్ ఇప్పించకుండా నేను ఎక్కడో పలక వ్యాపారం చేసుకుంటా ఉండేవాడిని. అయితే ఆ రోజు 2004లో నేను ఆయనది
నాకు టికెట్ ఇప్పించమని అడిగితే ఆయన నా గురించి కనుక్కొని నాకు టికెట్కు ప్రతిపాదన చేసి నాకు ఇప్పించి నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీకి 25 సంవత్సరాలుగా ఒక సైనికుడిగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా నన్ను తీర్చిదిద్దారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనల్ని మాట్లాడుతూ ఉన్నారు. ఏందయ్యా అంటే బాబు సూర్యుడు అంట, మోసం గ్యారెంటీ అంట. ఎవడు మోసం చేశారో ప్రజలకు బాగా అర్థమవుతా ఉంది. ఈ పార్టీకి కరెక్ట్ గా 14 నెలల కాలం, ఈ 14 నెలల కాలంలో సూపర్ 6 పథకాల్ని సూపర్ డూపర్ గా హిట్ చేసి 3 నెలల కాలంలోనే తల్లికి వందనమని, పోతే ఉచిత బస్ అని, అన్నదాత సఖీభవాని, వేల కోట్ల రూపాయల డబ్బులతోటి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతూ సూపర్ 6 పథకాల్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం అభినందించుకోవాలి. మన పశ్చిమ మార్కాపురం జిల్లాలో పోతా ఉంది అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఇంతకన్నా నిదర్శనం లేదు. మమ్మల్ని మీరు మాట్లాడాలి అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ రోజున ఒక చారిత్రాత్మక ఏంటంటే అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉత్పత్తుల కోసం మన ప్రభుత్వం చర్యలు ఇస్తున్న సందర్భంలో కొండేపి మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా కన్నా తిరుపతమ్మ గారిని, అదేవిధంగా సభ్యులుగా మాతూరు వెంకటేశ్వరరావు గారిని, జగన్నాథ శ్రావణి గారిని, మల్లవరపు శ్రీదేవి గారిని, బోదాల ఏజస్ గారిని, గొల్లపోతు నాగరాజు గారిని, షేక్ అబీబా గారిని, ఉన్నం బసవయ్య గారిని, సారెడ్డి సాయమ్మ గారిని, తోకల భారతి గారిని, కనపర్తి ఆదిలక్ష్మి గారిని, కుంచాల శ్రీని గారిని, చాగవరెడ్డి వెంకటేశ్వర గారిని, రంగనాయకులు గారిని, మండవ మల్లికార్జునరావు గారిని, అదే మిగిలిన అధికార సభ్యుల్ని ఈరోజు మార్కెట్ కమిటీగా నియమించినందుకు ముఖ్యమంత్రిగా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మన యువ నాయకులు యువగలం పేరుతో శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్రమంతా తిరుగుతూ మన ప్రాంతాల్లో కూడా తిరిగినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటా వస్తున్నాం. ఆ రోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అరాచకము విధ్వంస పరిస్థితుల్లో మీకు అండగా నేనున్నానంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన నుండి తెలుగుదేశానికి మద్దతు ప్రకటించడం, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, సంక్షేమం దృష్ట్యా ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో 3 పార్టీలు ముందుకు రావడం జరిగింది. చెప్పిన ప్రతి హామీ ఇవ్వాలనే ఉద్దేశంతో తొలిసారిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 చొప్పున పెంచి అత్యధికంగా నెలకి 2,300 కోట్ల రూపాయలని ప్రతి నెల ఈ సామాజిక భద్రత పెన్షన్గా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు పెట్టిన సంతకాల్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలు 16,000 పోస్టుని భర్తీ చేస్తున్నాం. ఈ త్వరలోనే వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా చెప్పిన విధంగా ఉచిత దీపం 2 పథకం కింద ఇప్పటికే ప్రతి ఒక్కరికి 2 గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. 3వ గ్యాస్ సిలిండర్ కూడా ఈ నెల నుంచి కూడా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ రోజు వాళ్ళు 2కి ఇస్తామని 1కి ఇచ్చారు. ఏమైందని గోల్ చేశారు, ప్రజలు రెచ్చగొట్టాలని చూశారు. ఎంతమంది ఉంటే అంతమందికి కనీసంగా గరిష్టంగా 6 వరకు కూడా మనం ఈ తల్లికి వందనం అనేది అన్ని 15,000 జమ చేయడం కూడా జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నిన్న ఈ సూపర్ 6లో 6వది మానబిడ్డల కోసం మనం ఉచిత స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని నిన్న ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే మన అశోక్ రెడ్డి గారు చూపిస్తున్నారు. అంబాజీపేట నుంచి విజయవాడ వస్తే
ఆ వచ్చిన కుటుంబానికి 1160 రూపాయలు ఉచిత టికెట్లు వచ్చారని చెప్పేసి వారు ఆ టికెట్ కూడా చూపిస్తా ఉన్నారు. ఉదయం నేను మోగచంద్రంలో బస్సు ఆఫీస్కి చూస్తే ఒక పక్కనే ఉన్నాడు ఊరికి ఆ 5 వెళ్తా ఉంటే 5కి కూడా 70 రూపాయలు పక్క ఉన్న ఊరికి ఉచితంగా వచ్చాయి. ఈ విధంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం పట్ల మహిళలు ముఖ్యంగా ఆడపడుచులు, ఇక్కడ ఇంకోటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆడపడుచులు అందరికీ మీరు ఐడెంటిఫికేషన్ కార్డు, ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు చూపిస్తే ఉచిత టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇవన్నీ కాకుండా మనం చెప్పినట్లుగా రైతుల కోసం ఈరోజు హద్దురాల మీద బొమ్మలు వేసుకున్నాడు, పట్టాదారు పాస్ పుస్తకం బొమ్మలు వేసుకున్నాడు. ఇవన్నీ కాకుండా ఈ రోజున మనం మన నియోజకవర్గంలో 13,000 రాజమద్దతుతో కూడినటువంటి పాస్ పుస్తకాన్ని తొందరలోనే మనం పంపిణీ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం తెలియజేసుకుంటూ, జనసేన బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా చెప్తున్నా, మన వాళ్ళు కూడా చాలా అడుగుతున్నారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే పొలాలకు పోయే రోడ్లు ప్రతి ఊర్లో కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఊరికి 4-5 రోడ్లు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా 5 ఏళ్లలో వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆ పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల మనం అన్ని కూడా చేసుకుంటా కొద్దిగా సమయంలో ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున 2018 ఫిబ్రవరిలో మనం ఇచ్చినటువంటి ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రతి గ్రామానికి ఇచ్చిన రోడ్లని గవర్నమెంట్ మారిన తర్వాత పక్కన పడేస్తే ఈ రోజు మళ్ళీ ఆ రోడ్లన్నింటినీ మనం మొదలు పెట్టుకునే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీ సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఎక్కడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో అందించడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రోజు పెద్ద దామచర్ల ఆంజనేయ గారు చేశారు, మళ్ళీ మనం చేసాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి మన ప్రభుత్వమే మనం పూర్తి చేస్తారనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం, జనసేన బీజేపీల ఎన్డీఏ ఐక్యత. ప్రజలందరికీ త్వరగా తొలి అడుగు అనేటువంటి మీ యొక్క నినాదంతో కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ ఇస్తా ఉన్నాం, అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏవైతే ఈ యొక్క కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి సమస్యలను కూడా ఈ రోజు పరిష్కరించడం జరుగుతూ ఉంది గ్రామాలలో. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము కూడా పాదయాత్ర చేస్తామంటున్నారు. ఎందుకు చేయాలో మీరు ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మేము ఏవైతే ఇచ్చిన మాట ప్రకారం 3,000ను 4,000 చేసినందుక, దీపం పథకం ఇచ్చినందుక, తల్లికి వందనం ఇచ్చినందుక, ఉచిత బస్సు ప్రయాణం చేసినందుక, అన్నదాత సుఖీభవ ఇచ్చినందుక, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఈరోజు సక్సెస్ఫుల్ గా మేము పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అది నీటిపారుదలలో కానీ అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా మేము తీసుకెళ్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నా శాఖకు సంబంధించినటువంటి R&B రహదారులు గతంలో మీరు చూశారు, నడవలేనటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాలు సైతం మన రోడ్ల మీద జోకులు వేసుకునే వాళ్ళు. అటువంటిది ఈ రోజు కేవలం 3.5-4 నెలల లోపల 1,050 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా తెచ్చిన ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు పెద్దలందరూ. ఖచ్చితంగా కొండేపి నియోజకవర్గాన్ని మా సోదరుడు స్వామి గాని, అదే విధంగా సత్య గాని, ఇక్కడ చాలా మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు నిత్యం కూడా మన రహదారుల బాధల గురించి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారు చెప్పడమే కాదు, యువజన పాదయాత్రలో ఈ యొక్క ప్రకాశం జిల్లా అంతా కూడా నేను తిరగడం జరిగింది. అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా మనకు ఈ రోజు నిధులు లేకపోయినప్పటికీ R&B శాఖ ద్వారా త్వరలోనే ఇంకా కొన్ని రోడ్లకు కూడా మేము ఈ యొక్క నిధులు తీసుకుని ఆ రహదారులను బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఎవరైతే నాయకులు గాని కార్యకర్తలు గాని పార్టీని నమ్ముకుంటారో 30 సంవత్సరాలు సుదీర్ఘంగా నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఎంతమంది నాయకులు వచ్చినా పోయినా పార్టీని నమ్మి పార్టీని అంటి పెట్టుకున్న కార్యకర్తకు న్యాయం జరిగిందంటే ఈ రోజు తిరుపతమ్మ గారికి ఆ పదవి వచ్చింది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక సామాన్యమైన రైతు కుటుంబం ఏమీ తెలియకుండా పోయినా ఆ
రైతు కుటుంబం పార్టీని నమ్ముకుంది. పార్టీకి చేసే సేవలకు ప్రతిఫలంగా ఈ రోజు తిరుపతమ్మ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా ఒక్కటే, నాయకులు వచ్చినప్పుడు నమ్ముకున్న వారికి ఎప్పటికీ కూడా వారి విలువలు వారి విశ్వాసానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పిన దానికి ఇది కారణం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. చేతుల మీదుగా సార్ అన్నా సార్ ఒకసారి ఓకే ఓకే. రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ గారికి మన మంత్రివర్యులు డోలా బాలచంద్ర స్వామి గారు శాలువాతో సత్కరించడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.